పార్టీ పవర్లో లేకపోయినా వైసీపీ నేతల తీరు మాత్రం మారడం లేదు. అప్పుడు ఇప్పుడు ఒక్కటే. అధికారంలో ఉండగా కొందరు నేతల నోటి దురుసు ఫ్యాన్ పార్టీ పతనానికి కారణమైంది. ఓటమి తర్వాతైనా గుణపాఠం నేర్చుకున్నారా అంటే అది లేదు. గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరి నోటు దురుసు రాజకీయంగా రచ్చరేపుతోంది. అన్నా క్యాంటీన్లపై ఓ ఎమ్మెల్యే చేసిన అనుచిత కామెంట్స్ పొలిటికల్గా హీట్ పుట్టిస్తున్నాయి. బిచ్చగాళ్లకు వేసినట్టు 5 రూపాయల భోజనంపై గొప్పలు చెప్పుకుంటున్నారన్న ఆ శాసనసభ్యుడు చేసిన విమర్శలపై జనం దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ అంశంపై ఆ ఎమ్మెల్యేతో పాటు ఫ్యాన్ పార్టీ పెద్దలను కూడా సోషల్ మీడియా వేదికగా కడిగి పారేస్తున్నారు. ఆయన వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీ అధిష్టానం తలబాదుకునే పరిస్థితి వచ్చింది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏ నియోజకవర్గం, ఆ నేత కామెంట్ల పొలిటికల్ పరిణామాలు పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి? ఇన్సైడ్ స్టోరీలో చూద్దాం. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ వ్యవహార శైలి వైసీపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో పాటు రాజకీయంగా రచ్చరేపుతున్నాయి. అన్నా క్యాంటీన్లపై ఈయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ హయాంలో మూసివేసిన ఈ క్యాంటీన్లను పునరుద్ధరించాలని టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది. శాసనసభ శాసనమండలి సంయుక్త సమావేశంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. దీనిపై ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ చేసిన విమర్శలు వివాదాస్పదమవుతున్నాయి. బిచ్చగాళ్లకు వేసినట్టుగా 5 రూపాయల భోజనం పెట్టడం ఏదో గొప్పన్నట్టు చెప్పుకుంటున్నారనడం రాజకీయ రగడకు దారితీసింది. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తో పాటు పార్టీ నేతలపై కూడా సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ శాసనసభ్యుడి వ్యాఖ్యలు అమ్మ పెట్టదు, ఇంకొకటి చెయ్యనివ్వదు అన్న సామెతను గుర్తు చేస్తున్నాయని నెటిజన్లు సీరియస్ గా స్పందిస్తున్నారు. కాలు జారితే వెనక్కి తీసుకోగలం, కానీ నోరు జారితే వెనక్కి తీసుకోలేమన్న వాస్తవాన్ని ఈ ఎమ్మెల్యే గ్రహించలేకపోయారా అని క్వశ్చన్ చేస్తున్నారు. హుందా మరచి వ్యవహరిస్తున్నారని ఫైర్ అవుతున్నారు. పేదలకు పట్టెడన్నం పెట్టేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అన్నాన్ని అవమానిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమికి పార్టీ నేతల నోటి దురుసు కూడా ఒక కారణమనే విశ్లేషణలు ఉన్నాయి. అప్పట్లో కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నాని వంటి నేతలు పార్టీ పెద్దల ఆదేశాలతో నోరు పారేసుకునేవారు. జనం చీదరించుకుంటున్నారన్న వాస్తవాన్ని మర్చిపోయి వ్యవహరించడంతో ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారు. అయినా ఇప్పటికీ కొందరు నేతలు అదే బాటలో నడుస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నా క్యాంటీన్లపై చేసిన కామెంట్స్ కాంట్రవర్సీకి దారితీస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం వీటిని ప్రారంభించింది. కానీ 2019లో పవర్లోకి వచ్చిన ఫ్యాన్ పార్టీ సర్కార్ క్లోజ్ చేసింది. ఇప్పుడు పవర్లోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రీఓపెన్ చేస్తోంది. 5 రూపాయలకే పేదలకు పట్టెడన్నం పెట్టే లక్ష్యంతో పునః ప్రారంభిస్తున్న వీటిపై వైసీపీ నేతలు నోరు పారేసుకోవడాన్ని టీడీపీ నాయకులు తప్పుపడుతున్నారు. బిచ్చగాళ్లకు వేసినట్టు 5 రూపాయల భోజనంపై గొప్పలు చెప్పుకుంటూ గప్పాలు కొడుతున్నారంటూ తాడిపర్తి చంద్రశేఖర్ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. అన్నం తినేవారెవరూ అలాంటి కామెంట్స్ చేయరని తెలుగుదేశం నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ నుంచి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన తాటిపర్తి చంద్రశేఖర్ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కొండపి వైసీపీ టికెట్ ఆశించారు. కానీ తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు ఈ నేతకు ఎర్రగొండపాలెం సీటు ఇచ్చారు. అప్పటికే ఇక్కడున్న ఆదిమూలపు సురేష్ పై ఇటు సొంత పార్టీతో పాటు అటు ప్రజల్లో వ్యతిరేకత పెరగడంతో కొండపికి బదిలీ చేశారు. ఎన్నికల ముందు ఎర్రగొండపాలెం వెడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి సురేష్ తన అనుచరులతో కలిసి రాళ్లదాడి చేశారు. మంత్రి పదవిలో ఉన్నామన్న స్పృహ కూడా లేకుండా చొక్కా విప్పి మరీ చంద్రబాబుపై ఆదిమూలపు సురేష్ సవాల్ విసిరారు. అప్పట్లో ఈ నేత వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈయన చేష్టలతో ఎర్రగొండపాలెంలో వ్యతిరేకత పెరిగింది. ఈ నేపథ్యంలో ఆదిమూలపు సురేష్ కొండపికి మారాల్సి వచ్చింది. అయితే అన్నా క్యాంటీన్లపై తాటిపర్తి చంద్రశేఖర్ చేసిన కామెంట్స్ ను పరిశీలిస్తే ఆదిమూలపు సురేష్ పాటలోనే ఈ ఎమ్మెల్యే కూడా పయనిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇక ముందైనా నోరు కంట్రోల్లో పెట్టుకుంటారో లేదో చూడాలి మరి.